హలో అండి. నమస్తే. నేను వరలక్ష్మి. ఈరోజు పుదీనా, కరివేపాకుతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ చూపిస్తున్నాను. పుదీనా 2 కట్టలండి. ఒక కట్ట కరివేపాకు, తగినన్ని పచ్చిమిరపకాయలు, నువ్వులు ఒక 100 గ్రాములంతా నువ్వులు సరిపోతాయండి 2 కట్టల పుదీనాకి. చింతపండు ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు. ఎల్లిపాయలు ఒక గడ్డంత ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలండి. తర్వాత జీలకర్ర ఒక 2, 3 మెంతులు వేడి ఇందులో వేయించుకోవడానికి పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలొచ్చేసి తాలింపుకండి. తాలింపుకి 2, 3 కరివేపాకులు కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పండి. పుదీనా, కరివేపాకు, కొన్ని మెంతులతో చేస్తున్న పుదీనా పచ్చడండి. ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానిప్పుడు. ముందుగా ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ జీలకర్ర, మెంతులు వేయించుకోవాలండి. బాండీ కొంచెం వేడి అయిన తర్వాత ఈ జీలకర్ర, మెంతులు అనేటివి వేయించుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగుతున్నప్పుడు ఇదే బాండీలో నువ్వులను కూడా వేయించుకోవాలండి దూరగా. నువ్వులు చిటపటలాడే వరకు నువ్వులు కూడా వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడాలండి. నువ్వులు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాయండి. వీటిని తీసేసి పక్కన పెట్టుకొని చూడండి, నువ్వులు కూడా బాగా దూరగా వేగి నువ్వులను కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో పచ్చిమిరపకాయలు వేయాలండి. ఇందులో కొంచెం నూనె పోసి వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగుతున్నప్పుడు మంచిగా వేగాలండి, లేకపోతే పచ్చిమిర్చి విత్తనాలు కడుపులో మంటలేస్తాయి అంటారు. ఇది బాగా వేగాలి. చూడండి, ఇవి 2 మంచిగా వేగినాయి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసేయాలండి. ఇది పచ్చిమిరపకాయలలోనే కరివేపాకు వేయించుకోవాలి, పుదీనాతో కాదు. కరివేపాకు మొత్తం పచ్చిమిర్చిలలోనే వేయించుకోవాలండి. ఎందుకంటే పుదీనా తొందరగా మెత్తబడిపోతుంది. కరివేపాకు, పచ్చిమిర్చిలు ఒకసారి వేయించాలి. ఇది టేస్ట్ మంచిగా తెలుస్తుంది. కరివేపాకులో ఉన్న తడి వెళ్ళే వరకు వేయించండి.
చూడండి ఇది కూడా బాగా వేగిపోయింది. కరివేపాకు పొడి పొడిలా అయింది. చూడండి మంచిగా వేగింది కరివేపాకు కూడా. ఇప్పుడు దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో మళ్ళీ కొంచెం నూనె పోసుకొని ఈ పుదీనాను కూడా వేయించుకోవాలండి. కొంచెం వాటర్ పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పుదీనాను కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ పుదీనా వేయించుకునేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి పసుపు వేస్తే తెల్లగా ఉండదు, కొంచెం కలర్ వస్తుంది. కొద్దిగా ఫస్ట్ ఇట్లా వాటర్ వెళ్ళిపోవాలి. ఈ వాటర్ వెళ్ళిపోయేంత వరకు కొంచెం ఫస్ట్ వేడి కానిచ్చి తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. చూడండి పుదీనా కూడా ఇట్లా 2 కట్టల పుదీనా ఎంత అయింది చూడండి. ఇట్లా కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా వేగనివ్వాలండి, మాడనియద్దు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి వేసేయనంత, ఎందుకంటే లేకపోతే పచ్చడి తెల్లగా కనబడుతుంది. అందుకని కొంచెం పసుపు వేసుకొని బాగా తడిపోయే వరకు ఇట్లా వేసుకోవాలండి. చూడండి ఎంత ఉండే పుదీనా ఎంత అయింది, ఇట్లా కావాలి. ఎందుకంటే తడి ఉంటే పచ్చడి తొందరగా పాడవుతుంది. కొంచెం తడి పోయే వరకు మనం వేసుకుంటే ఒక 3 రోజుల వరకైనా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటనే పెట్టుకొని తినేయచ్చు. చూడండి మంచిగా వాటర్ అంతా వేయండి. ఇప్పుడు ఇది కూడా తీసేసి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదే బాండిలో మళ్ళీ తాలింపు కోసం నేను నూనె పోసుకుంటున్నానండి. ఒక 2 పావులు నూనె పోసుకొని మనం తీసి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు అవి వేసేసుకోవాలండి. మనం మిక్సీ పట్టేలోపు ఇది చల్లారిపోతుంది. అప్పుడు మనం దీంట్లో కలిపేసేయాలి. ఎక్కువ మాడనియొద్దండి. మనం కొంచెం కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాం కదా తాలింపులోకి. ఇట్లా దూరంగా అయితే సరిపోతుందండి. ఈ బాండి వేడికి అవి ఇంకా మనకు కొంచెం వేగుతాయి, లేకపోతే ఎక్కువ అట్నే పెడితే మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఫస్ట్ మిక్సీలో ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్నాం కదండి, ఎల్లిపాయలు ఇవి వేసేయాలి. ఉప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలండి. ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే నువ్వులు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. చింతపండు తీసి పెట్టుకున్నాం కదండి, చింతపండు కూడా వేసి ఇవన్నీ బాగా మెత్తగా పట్టిన తర్వాత అప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలండి.
చూడండి నువ్వులు, చింతపండు ఇవన్నీ పేస్ట్ లాగా అయిపోయినాయి. నువ్వులు కొంచెం బరకగా ఉన్నాయి. ఇట్లా ఉండాలండి. నువ్వులు పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం చింతపండు మనం తడిపిన వాటర్ ఉంది కదా, అది వేసేసుకొని పేస్ట్ లాగా చేసినాను. ఇప్పుడు మనం దీంట్లో పుదీనా మొత్తం వేసేసుకోవాలండి. ఈ పుదీనా అంతా వేసేసుకొని ఒకసారి తిప్పేస్తే మెత్తబడిపోతుందండి. పుదీనాకి ఎక్కువ టైం తీసుకోదు, తొందరగానే అయిపోతుంది. చూడండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేసుకోవాలండి. వేడి చేయొద్దు. ఇది మంచిగా తాలింపు అంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. చూడండి తాలింపు అంతా కలిపేసాను. 2 కట్టలు కొత్తిమీర, 2 కట్టలు పుదీనా, 1 కట్ట కరివేపాకు, జీలకర్ర, మెంతులు, వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు. చూడండి పచ్చడి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటుందండి. చూపిస్తాను. ఈ పచ్చడిని చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఇప్పుడే మనం కూడా చేసుకొని తినాలనిపిస్తుందా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం, పుదీనా కరివేపాకు పచ్చడి మీరు కూడా చేసుకొని వెంటనే టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.